సెంటర్ టాటా వాళ్ళది తెలుసు కదా, అది దాంట్లో హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్లో మెడికల్ ఆఫీసర్ జాబ్స్ అయితే పడ్డాయి. ఇదేంటంటే పర్మనెంట్ జాబ్ అయితే కాదు. ఎక్కడ అంటే ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వారణాసిలో. తర్వాత వాక్ ఇన్ ఇంటర్వ్యూ, ఇది ఆన్లైన్ అప్లికేషన్ కూడా కాదు, పోస్ట్ ఆఫ్ మెడికల్ ఆఫీసర్. ఏంటంటే న్యూక్లియర్ మెడిసిన్లో, అంటే మనమేమి న్యూక్లియర్ మెడిసిన్ చేయాల్సిన అవసరం లేదు, మీరు నార్మల్ ఎంబీబీఎస్ అయితే సరిపోతుంది. తర్వాత ఎక్కడ అంటే ఇది హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ వారణాసి. ఇంకా మహాత్మా పండిత్ మదన్ మోహన్ మాలవీయ క్యాన్సర్ సెంటర్ వారణాసి. ఫస్ట్ ఏంటంటే 1 year వరకు టెన్యూర్, తర్వాత ఎక్స్టెన్షన్ అనేది కూడా చేస్తారంట. చిన్న రిక్వెస్ట్ గైస్, ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. తర్వాత ఇదేంటంటే వీడియోలోకి వెళ్తే ఎప్పటి నుంచి అప్పటి వరకు అంటే 15/5/2025 వరకు 9:30 to 11 AM ఆల్ అఫీషియల్ వర్కింగ్ డేస్లో జరుగుతుంది. ఆఫీస్ ఆఫ్ ద డీన్ అకాడమిక్స్ 5th floor డిఎన్టీ బ్లాక్. ఇది చెప్పాను కదా, మౌలవియా సెంటర్ క్యాన్సర్ సెంటర్ వారణాసి యూపీలో జరుగుతుంది. ఇది మన యోగి ఆదిత్యనాథ్ దగ్గర. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చరికి ఎంబీబీఎస్ ఒక్కటే సరిపోతుంది. నెంబర్ ఆఫ్ వ్యాకెన్సీస్ ఏంటంటే ఒకటే వ్యాకెన్సీ. సో కొంచెం చూసుకోండి. ఎవరైనా యూపీ దగ్గరలో ఉంటే, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, ప్రాబ్లం లేదు. లేదు అంటే ఎవరైనా వెళ్ళొచ్చు. డిగ్రీ రికగ్నైజ్డ్ బై ఎన్ఎంసీ. తర్వాత ఎన్ఎంసీ అంటే నేషనల్ మెడికల్ కమిషన్ అంట. ఇంకొకటి ఏంటంటే ఆంకాలజీ ఎక్స్పీరియన్స్ అనేది ప్రిఫర్డ్ అంట. ఆంకాలజీ అంటే ఏం లేదు బా, మీరు ఇది ఉంటుంది కదా, ఏఐజీలలో కానీ క్యాన్సర్ హాస్పిటల్స్లలో కానీ నార్మల్గా డ్యూటీ డాక్టర్గా పనిచేస్తుంటారు కదా, ఆ ఎక్స్పీరియన్స్ అనేది మీకు సరిపోతుంది. ఇంకొకటి ఏంటంటే ఇది గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఇక్కడ రిజర్వేషన్స్ అట్లంతా ఏమి ఉండవు. కాకపోతే ఏంటంటే జస్ట్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉండేది. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్ ప్లేసెస్ అంట. అంటే ఇప్పుడు ఇంటర్వ్యూకి ఎప్పుడు స్టార్ట్ అయింది, ఇది ఇంటర్వ్యూ 22nd 4th అంటే ఈరోజు స్టార్ట్ అయింది కదా నిన్న. ఇప్పుడు నిన్న ఎవరన్నా ఎల్లుండి అది ఇంటర్వ్యూ అయిపోయిందంటే అదే ఫిల్ అయిపోయినట్లు. సో అట్లా మీరు ఎవరన్నా వెళ్ళాలి అనుకుంటే మాత్రం కన్ఫామ్గా అయితే ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం వెళ్ళండి. ఎందుకంటే శాలరీ అనేది చాలా మంచి పే, 1,11,132 రూపీస్ అంటే మంచి పే. తర్వాత ఏజ్ లిమిట్ వచ్చేసరికి 45 years. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే ఇంకొక 5 years ఎక్స్ట్రా, ఓబీసీ వాళ్ళకి 3 years, 10 years అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్. తర్వాత మీరు ఎట్లా అంటే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అనేటోళ్ళు ఈమెయిల్కి పంపించాలి. ఇది ఆన్లైన్ అప్లికేషన్ కాదు, ఈమెయిల్లో పంపించాలి. రెసిడెంట్ MPPMCTMC.government.in అని చెప్పి. తర్వాత మీరు ఒకవేళ వేరే చోట ఎక్కడన్నా ఉన్నారనుకోండి, ఇంటర్వ్యూ అనేది ఆన్లైన్లో కూడా ఉండిద్దంట. మీరు దానికోసం ఏంది రెజ్యూమ్ పంపిస్తే సరిపోతుంది, సింగిల్ PDF ఫైల్లో. దాని తర్వాత ఏమేమి పంపించాలంటే బయోడేటా ఒకటి, 10th పాస్ ఒకటి, ఎంబీబీఎస్, FMG అయితే FMG, ప్రూఫ్ ఆఫ్ రిసీవింగ్ అవార్డ్, ఏదైనా గోల్డ్ మెడల్ కానీ అట్లాంటివి ఏమన్నా వచ్చంటే. దాని తర్వాత ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఆఫ్టర్ MBBS, ఆధార్ కార్డు, పాన్ కార్డు, తర్వాత NOC ఇప్పుడు ఏదన్నా జాబ్ చేస్తుంటే, తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫోటో విత్ వైట్ బ్యాక్గ్రౌండ్ అంట. 4 పంపిస్తే సరిపోతుంది. ఇమీడియట్ జాయినింగ్ ఉండిద్ది, మెడికల్లీ ఫిట్ ఉంటే సరిపోతుంది. మీరు ఏదన్నా తప్పు చేస్తే జ్యూరిస్డిక్షన్ అనేది పడుతుంది. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మాత్రం ఆన్లైన్ ఇంటర్వ్యూ కాబట్టి, సో మీకు మంచి ఆప్షన్ గైస్. ఆన్లైన్ ఇంటర్వ్యూ అవుట్ స్టేషన్ వాళ్ళకి, అందరికి కాదు. ఒకవేళ ఉత్తరప్రదేశ్కి దగ్గరలో ఉంటే మాత్రం మీరు వ్యాకన్కి వెళ్ళాల్సి ఉండేది, లేదు అనుకుంటే ఆన్లైన్ సరిపోతుంది. ఫస్ట్ అయితే మీరు మెయిల్ చేయండి, ఇట్లా నేను ఒక క్యాండిడేట్ ఉన్నాను, లేకపోతే మా ఫ్రెండ్ ఉన్నారు అని చెప్పి. ఆన్లైనే కదా, జస్ట్ అందరూ అప్లై చేసేయండి. ఫస్ట్ అయితే మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా వాళ్ళు చెప్తారు కదా, ఏదైనా ఛాన్స్ ఉంటే మేబీ మంచి పే కదా, వాళ్ళే అకామిడేషన్లో అవన్నీ ఇస్తారు. ఎందుకంటే వీళ్ళు డీటెయిల్స్ అయితే మొత్తం ప్రొవైడ్ చేయలేదు, అంటే వర్కింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఏమేమి ఉంటాయి అని చెప్పి. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే వాళ్ళు మీకు కాల్ చేస్తారు కదా, కాల్ బ్యాక్ వస్తుంది కదా, రిటర్న్ వచ్చినప్పుడు మీరు అన్ని క్వశ్చన్స్ అడగవచ్చు. దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.